హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసరికి బ్రెడ్ బాల్స్ చేసుకోవడానికి ముందుగా హోల్ వీట్ నేను బ్రెడ్ తీసుకున్నానండి. మీకు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ముందుగా కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లిపై, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ధనియాల పౌడర్, కారం, పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం తినేవాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, జీరా వేసుకోవాలండి. ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. జీరా వేయడం వల్ల కొద్దిగా డైజెషన్ బాగా అయ్యిద్దని. 1 టేబుల్ స్పూన్ ఆరిగాండో వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈలోపు ఆయిల్ పెట్టుకోవాలి, డీప్ ఫ్రై సరిపడంత. ఇవన్నీ కొద్దిగా మిక్స్ చేశాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ పోయడం వల్ల బ్రెడ్ అనేది సాఫ్ట్నెస్ అయిద్దండి. అప్పుడు బాల్స్ అనేది ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యపిండి వేసుకోవచ్చండి, లేదు అక్కర్లేదంటే స్కిప్ చేసేవచ్చు. బాగా కలిపాక ఇలాగ చిన్నగా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ చేశాక ముందుగా ఆయిల్ని డీప్ ఫ్రై కింద పెట్టుకున్నాము కదా, అందులో వేసేయడమే. ఇలాగ బాల్స్ డీప్ ఫ్రై అయ్యాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ బ్రెడ్ బాల్స్ రెడీ. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.